స్టేషన్లో చూస్తే ఓరిస్సా వాళ్ళు ఈదులకు సంచిలేసి 100-200 మంది డైలీ ఈ రాష్ట్రానికి 2 లక్షల మంది డంప్ అవుతుంది. మరి ఏడుకు వచ్చిందామంటే మన పల్లెటూర్లలో చెట్టు కింద నూడిల్స్ చేసేంత వరకు వచ్చింది. బజీలు వాడే చేస్తుండడు, పానీపూరి ఓడే చేస్తున్నాడు, వాడు మటన్ వాడే చేస్తున్నాడు, మేస్త్రి వాడే ఉండడు, చాయ్ వాడే చేస్తున్నాడు, రెస్టారెంట్లో వాడే ఉండడు, అనేక రకరకాల పేర్లు పెట్టి తెలంగాణని నాశనం చేసి ఉత్తర భారతంకి వెళ్ళి మొత్తం ఉత్తర భారతం ఖాళీ మొత్తం తెలంగాణలో అందరూ షిఫ్ట్ అయిపోయిండు. రేపు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు నాట్లేస్తున్నారు, ఇల్లు కడుతున్నారు, లాస్ట్ సెంట్రింగ్ కాడి కూడా వస్తారు. ఎక్కడోడు అక్కడ పోవాలని ఆలోచన మనమంతా గట్టిగా ఉండాలి. ఎవరిని ఇక్కడ రాయవద్దు. మీరు అమెరికాకు పోండి. మీరు ఈరోజు ఆడ అమెరికాలో ఏం జరుగుతుండే అమెరికా కూడా అంటుడు ఇవాళ ఇండియన్ ఆర్ నాట్ అంటుడు. నీవు ఇండియన్ అంటే అమెరికా అంటేనే ఒప్పుకుంటాడు. నో వీఆర్ ఇండియన్ అంటే ఓ ఫూల్స్ అంటున్నాడు వాళ్ళు. అరే ఫాల్తూ కొడుకులల్లా మీరు మీ ఇండియాకి వెళ్ళిపోయి ఇక్కడ బతికే ఆలోచన ఉండదు, ఇక్కడ ఉండదు అంటారు. మరి అన్న తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తెలుసు, మంత్రులు తెలుసు, పని లేకుండా ఒక నిమిషం వీడియో తీరా. నీ ఫోన్ తీసుకో, ఫోన్ వస్తున్నది ఊక కట్ అవుతుంది. ఫోన్ తీసుకో, నాట్లు కూడా చేస్తుందంటే మీరు ఆలోచించాలి. అందుకే ఫోన్ వస్తుంది ఊక కట్ అవుతుంది. ఫోన్ మాట్లాడితే కొడుకులు ఎప్పుడే చేస్తారు ఫోన్. మన పనులకే మనమే ఉండాలి, మన పనులు మనమే చేయాలి, ఎవరికి ఇవ్వకుండా.